భూతల స్వర్గం సృష్టికర్త ఇంపీరియం పార్క్ దాత అలాగే ఈ ఇంపీరియం పార్క్ని ఇంత అందంగా తీర్చిదిద్దడంలో ఒకే ఒక ఆలోచన ఒక మనిషిది. కానీ ఇది ఇంత భారీ స్థాయిలో రూపుదిద్దుకుంది. మరి ఆ సృష్టికర్తతో మాట్లాడదాం. ఎట్లాంటి ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేశారు? ఇక ముందు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? నమస్తే సార్. రామ్దేవ్ రావు గారు, మీరు మా తెలంగాణ వ్యక్తిగా మిమ్మల్ని ఈరోజు ఈ పార్కు చూసిన తర్వాత నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రకృతి ప్రేమికులకు మీ మాటల్లోనే నేను విన్నా, రోగాలు రాకుండా ఉండాలంటే ప్రకృతికి దగ్గరగా బ్రతకాలి. మీకు మొదటి నుంచి ఈ ఇష్టం ఉందా, లేకపోతే ఈ ఇచ్చ ఉందా, లేకపోతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మా ఫాదర్ యాక్చువల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మాకు ల్యాండ్స్ అవి ఉండేది వరంగల్లో. మా ఫాదర్ ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ కూడా చేసేవాళ్ళు అనమాట. ఒక టైంలో రియలైజ్ అయ్యి మనం ఫారెస్ట్ కట్ చేస్తున్నాము ఇదంతా అని చెప్పేసి ఒక 80 acresలో ఒక ఫారెస్ట్ చేశారండి ఓన్. ఆ టైంలో మీ ఏజ్ ఎంత ఉంటుంది? అప్పుడు నేను 4-5 years ఉంటాను. కిడ్. ఓకే. అది అట్లాగా ఆయన పెంచడము, తర్వాత దానికంతా ఫెన్స్ చేసేసి దాంట్లోకి ఎవరు పోకుండా దాంట్లో ఒక చెట్టును కూడా కట్ చేయడం కానీ తీయడం కానీ చేయకుండా అట్లా చేశారు. అది చేయడం మూలంగా దాని గురించి మాట్లాడుతుండే వాళ్ళు, ఎవరైనా వస్తే ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి. తర్వాత ఫాదర్ వచ్చేసి హైదరాబాద్గా వచ్చేసి వేరే చెట్లు ఇవి తెచ్చేసి ఒక 5 acresలో ఏదో చిన్న గార్డెన్ టైప్లో చేశారు. అది కూడా చూసి నేను కొంచెం ఎక్సైట్ అయ్యేవాడిని. అట్లాగా అది అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. తర్వాత వచ్చేసి నేను కూడా గింజలు పెడితే అది పైకి ఒక చిన్న మొలక రావడము, దానికి ఆకులు రావడము, దానికి పూలు రావడము, ఇవన్నీ చూసిన తర్వాత అదొక డిఫరెంట్ చిన్న ఏజ్ నుంచే మీకు ఆ ఫీలింగ్ వచ్చేసింది. కానీ అయినప్పటికీ మీరు చాలా రకరకాల బిజినెస్లు చాలా ఏళ్ల పాటు చేస్తూ వచ్చారు. లాస్ట్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ ఈ ప్రకృతిని ముందు పెట్టుకున్నారు. సో అంతకు ముందు ఎందుకు అట్లా, అంటే కాలయాపన జరిగింది అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అంటే దేనికైనా ఒక టైం రావాలండి. అది ఇది చేయాలంటే డబ్బు కావాలా, అందుకని చెప్పేసి ఒక టైంలో రియలైజ్ అయ్యాను. వచ్చేసి అంటే నేను ఐ ట్రావెల్ అరౌండ్ 75-80 కంట్రీస్. ఎక్కడ పోయినా కూడా 50% ఆఫ్ నా టైంని వచ్చేసి నా రెగ్యులర్ బిజినెస్, మిగతా టైం అంతా ఈ బొటానికల్ గార్డెన్స్, నర్సరీస్ చూడడం, అదంతా చెట్లు అవి గింజలు అవి కలెక్ట్ చేయడం అది చేసేవాడిని. అట్లాగా చూస్తున్నారు. అసలు మనమే ఎందుకు చేయకూడదని ఒక ఫీల్ అనేది వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత ఇక ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టాను. అట్లా వచ్చేసి లక్కీకి ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ల్యాండ్ వాల్యూ పెరగడం మూలంగా ఆ ల్యాండ్ను డిస్పోజ్ చేయడము, ఇంకా ఇది అంటే దీని పక్కన కూడా ఒక 2 acres 5 acres అట్లా చిన్న చిన్న బిట్లు కూడా నేను కొన్నాను. అవన్నీ అమ్మేసేసి నేను దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది.